హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్లాగ్స్ బై కే. ఈరోజు త్వరగా ఈజీగా పాయసం చేసుకుంటామండి. ఫస్ట్ వాటర్ పెట్టుకుందాము. ఇది 1/2 లీటర్ పాలండి. మీరు పాలు కావాలంటే ఫస్టే కాంచేసుకోవచ్చు. పాలు ఫస్ట్ కాంచుకొని ఒక పక్క వాటర్ పెట్టుకుని ఒక పక్క సేమియా వేయించుకోవచ్చు. గీ వేసుకోవాలండి. గీ హీట్ ఎక్కాక కొద్దిగా కాజు నట్స్, కొద్దిగా డ్రై గ్రేప్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినాక పక్కకు తీసేస్తాం. సేమియా అండి, ఈ కప్తో 1 కప్ తీసుకున్నాను. అలానే వాటర్ ఈ కప్తో 3 కప్స్ తీసుకున్నాను. దీన్ని సిమ్లోనే బాగా రోస్ట్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. గీలో బాగా కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. సేమియా ఫ్రై అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తాం. పక్కకు తీసేస్తున్నాం. ఇప్పుడు వాటర్ని మరగనివ్వాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత సన్న మంటలో పెట్టుకోండి స్టవ్ని. ఇప్పుడు సేమియా వేసుకోవాలి. ఇలా బాగా ఎర్రగా సన్న మంట రోస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సేమియాని వాటర్లోకి వేసుకోండి. ఇప్పుడు సేమియాని కొంచెం ఉడకనివ్వండి. ఇలా సగం ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి.
1 కప్పు సేమియా తీసుకున్నాను కదండి, దీంట్లో 3/4 కప్పు షుగర్ వేస్తున్నాను. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. ఇది మీడియంగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ షుగర్ వేసిన తర్వాత 5 మినిట్స్ ఉడకనివ్వండి. కొద్దిగా ఇలైచీ పౌడర్ వేసి బాగా కలుపుకోండి. ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక 3 మినిట్స్ ఉనిచిన తర్వాత మనం కాంచుకున్న పాలు దీంట్లో పోసుకుంటాం. 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు 1/2 లీటర్ మనం పాలు కాంచుకున్నాం కదా పక్కన, ఆ పాలు పోసుకుంటాము. ఎప్పుడు వేడి పైన ఉండేటప్పుడు పాలు పోయకూడదండి, విరిగిపోతుంది. పోసి బాగా కలుపుకోండి. పాయసం రెడీ అండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.